ఈ వీడియోలో తోటకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పప్పు రైస్, చపాతీ, పూరి అన్నింటిలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ తోటకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తోటకూర పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా కుక్కర్లో 1 గ్లాస్ వరకు కందిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీనిని 3-4 సార్లు శుభ్రంగా కడిగి 1 అవర్ పాటు నానబెట్టి పెట్టుకోవాలి. 1 గ్లాస్ కందిపప్పుకి మొత్తం 3 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ముందుగా 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసి నానబెట్టి పెడుతున్నాను. 1 అవర్ నానిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో 2 టొమాటోలు కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు, అలానే 2 గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ తోటకూర కట్ట తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కుక్కర్లో ఇంకొక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లో నుండి వాటర్ బయటికి రాకుండా ఇలా టిష్యూ పేపర్ పెట్టాను. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు మొత్తం కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి ఈ మొత్తాన్ని కూడా మెత్తగా మెదుపుకోవాలి. తరువాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇలా రసం తీసి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. నేను కారం కొంచెం తక్కువగానే వేసానండి. మీకు కావాలంటే మీ రుచికి తగినట్లు ఇంకొంచెం వేసుకోవచ్చు. పోపు వేసుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 5-6 వెల్లుల్లి దంచి వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకొని మరొక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కుక్కర్లో కొంచెం వాటర్ కూడా వేసాను. మీకు పప్పు కొంచెం గట్టిగా కావాలంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. లూజ్గా ఉండాలంటే మాత్రం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పప్పు ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తోటకూర పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పు రైస్, చపాతీ, పూరి అన్నింటిలోకి చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.